జీవితం బాగున్నప్పుడు సంతోషంగా ఉండు, కానీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అనుకూలంగా ఉండు. నువ్వు ఇప్పుడు చేయాల్సిన పనిని వాయిదా వేస్తూ పోతే ఆ పనిని ఎప్పటికీ పూర్తి చేయలేవు. కష్టంగా ఉందని నడక ఆపితే గమ్యాన్ని చేరుకోలేవు. నీ జీవిత ప్రయాణంలో చాలా ఓటములను అనుభవించాల్సి ఉంటుంది. నీకు నీ లక్ష్యం తప్ప మరేదీ కనపడకూడదు. వేరే దాని మీద దృష్టి పెట్టకూడదు. గెలుపు కోసం మనం ఆకలిగా లేకపోతే మనలో ఎంత తెలివి ఉన్నా ఉపయోగం ఉండదు. వేరే వాళ్ళు నిన్ను ఇష్టపడకపోతే నీ విలువ తగ్గదు. నిన్ను నువ్వు ఇష్టపడకపోతేనే నీ విలువ తగ్గుతుంది. లేవలేనప్పుడే లేవాలి, కష్టం ఉన్నా ముందుకు నడవాలి. నేను కాదు, నా గెలిపే ప్రతీకారం తీర్చుకుంటుంది. మన జీవిత ప్రయాణంలో మొదట్లో మనకు అందరూ తోడుంటారు. విజయం పొందాక అందరూ తోడుంటారు. ఆ మధ్యలోనే ఎవరూ ఉండరు. అప్పుడే నువ్వు గట్టిగా నిలబడాలి. మన లక్ష్యాన్ని గెలవడానికి మన మనసుపై చేయాల్సిన పనులు, నా లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి, ఓపికతో ముందుకు వెళ్ళాలి, లక్ష్యం ప్రణాళికకి కట్టుబడి ఉండాలి, ఓడిపోతాను అనే భయం వదిలిపెట్టాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ చిరునవ్వుని వదలకు. నీ చిరునవ్వు మన కష్టాలు తీర్చదు, కానీ మన కష్టాలను ఎదిరించే శక్తిని ఇస్తుంది. నువ్వు గెలిచావు అనే పదం నీకు వినాలని ఉందా? వినాలని ఉంటే ఏమీ ఆలోచించకు. కష్టపడు, నిరంతరం పనిచేయి. నువ్వు సంతోషంగా ఉండాలంటే గతాన్ని తలుచుకొని బాధపడకు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ దృష్టి అంతా ఇప్పుడు ఎంత బాగా బతకగలను అనే ఆలోచనే ఉండాలి. ఓడిపోతే నీకు రెండు మిగులుతాయి. ఒకటి బాధ, రెండవది నేర్చుకోవాల్సిన గుణపాఠం. ఈ రెండింటిలో ఏది నువ్వు మనసులో పెట్టుకుంటావో నీ ఇష్టం. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చాలామంది వస్తారు, వారిని గుర్తుపెట్టుకో. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు ఒక్కరు వస్తారు, వారిని మాత్రం గుండెల్లో పెట్టుకో. జీవితం అనేది ఒక సొరంగం లాంటిది. ఇప్పుడు అంతా చీకటిగానే ఉంటుంది, కానీ కొంచెం ఓపికగా ముందుకు వెళ్తుంటే నీ జీవితంలో కూడా వెలుగు కనిపిస్తుంది. ఎవడైతే తనకు వచ్చిన కష్టాలను ఎదిరించి నిలబడతాడో వాడికి ప్రపంచం ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుంది. లక్ష్యం అనేది వ్యక్తిగతంగా దాని గురించి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకున్నది వచ్చి నీ ఒడిలో పడిపోదు, నువ్వే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. జీవితంలో కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయాలి, ప్రయత్నించాలి. నీకు ఎవరూ తోడు ఉండరు, నువ్వు నీ సంకల్పం తప్ప. ప్రపంచాన్ని జయించాలంటే మనసులో ఉన్న వ్యక్తి మాట తోడుంటే చాలు. ఆప్యాయంగా మాట్లాడే అలాంటి మనిషి కొన్ని మాటలు చాలు. ఏదైనా సాధించవచ్చు, జీవితాంతం ఆనందంగా బ్రతికేయవచ్చు. చావుతో ప్రతి క్షణం పోరాడుతున్నాను. నాతో నేను ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాను. నా బలం, బలహీనత అన్నీ నువ్వే కదా. రెక్కలు విప్పలేకపోయినా ఎగరడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నాను. కింద పడితే ఓడినట్లు కాదు, పడ్డాక లేవడానికి ప్రయత్నించకపోతే ఓడినట్లే. నువ్వు చేయాల్సిందల్లా నేను కూడా అనుకున్నది సాధించగలను అని ఎల్లప్పుడూ మనసులో గట్టిగా అనుకోవడం. చెడ్డ అలవాట్లు మార్చుకుంటేనే సరికొత్త మనిషిలాగా అవతరించగలవు. నువ్వు చెడు సందర్భంలో కూడా మంచిగా ఆలోచిస్తే గెలుపు నీదే. నా లక్ష్యాన్ని నేను వెంటనే సాధించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు సాధిస్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు నావాడు అని గర్వంగా చెప్పుకునేలా సాధిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.